ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి తీసుకున్నట్లయితే ఈ యొక్క మనకు రవి బుధులు ఇద్దరు కూడాను అంటే 2వ ఇంటాధిపతి 3 వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కలిసి మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి చక్కగాను మీ హౌస్లోనే ఉన్నారు. బిజినెస్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. బిజినెస్ ఆలోచనలు చేసేవారికి ఆలోచనలు సాకారం అవుతాయి. శుక్రుడు వచ్చేసి మీకు వ్యయంలో ఉండడం శుభసూచకం. ఎన్నో ప్రయాణాలు చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. చక్కని సంబంధాలు కూడా మీకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బృహస్పతి వచ్చేసి మీకు ఈ యొక్క 6వ ఇంటాధిపతి 9వ ఇంటాధిపతి. తద్మూలకంగా బృహస్పతిని తీసుకున్నట్లయితే ఈయన మీకు వ్యయంలో మంచి జరిగే అవకాశాన్ని కలగజేస్తారు. అలాగే మంచి విషయాలు తెలుసుకుంటారు. గురువులు సొసైటీలో మంచి మంచి గురువులు మీకు తాసరాపడతారు. చాలా వరకు దైవ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే ఏదైనా మీరు టూర్లకు వెళ్ళినా ఎక్కువ ఇంపార్టెన్స్ టెంపుల్స్కే ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశి కేతువు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కుజుడు కూడా 2వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు మీకు పంచమాధిపతి దశమాధిపతి. ఉద్యోగంలో అనేకమైన ప్రోత్సాహకరమైనటువంటి విషయాలను చవిచూస్తారు. పంచమాధిపతి కాబట్టి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కేతువు ఛిద్రగ్రహం ఉన్నాడు కాబట్టి మీకు 2వ ఇంట్లో 1.5 సంవత్సరం వరకు కూడాను కొంత మ్యారిటల్ విషయంలో సంబంధాలు ముందుకు వెనక్కి రావడం జరుగుతుంది. తద్మూలకంగా కొంత మీరు డిస్టర్బ్ అవుతారు. దానికి సంబంధించి విరుగుడు లేకపోలేదు. చక్కగా మీరు చేయవలసిందంతా కూడాను వినాయకునికి దర్భలతో పూజించి బుధవారం రోజు సూర్యనారాయణ మూర్తికి నమస్కారాలు డైలీ అలవాటు చేసుకొని సూర్య నమస్కారాలు చేయటం యోగా ద్వారా, అలాగే వినాయకుడిని పూజించటము ఇవన్నీ చేయటం మూలంగా కేతు దోషం నివృత్తి జరిగి మీకు వివాహాది శుభకార్యాలలో మీకు మంచి వ్యక్తులు తోడయ్యే అవకాశం ఉంటుంది. వివాహ బంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. చక్కగా మీ జీవితం ఆనందంగా ఉండే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను కుజుడు వచ్చేసి మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి 3వ ఇంట్లో ఉన్నాడు. ఈయన పంచమాధిపతి దశమాధిపతిని ముందే చెప్పుకున్నాం కదా. 3లో చక్కగా యోచిస్తాడు. ఉపజయ స్థితిలో మంచి మంచి టార్గెట్స్ రీచ్ అవుతారు. మీ ఆనందానికి మీరు చక్కని స్టెప్స్ వేసుకున్న వారు అవుతారు. మీ జీవితంలో మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వడానికి పీరియడ్ ఎంతో సక్సెస్ఫుల్గా మీకు ఉపయోగపడుతుంది. దీన్ని అనుభవించగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. తద్మూలకంగా మంచి ఎన్విరాన్మెంట్ నాలెడ్జ్ పెంచుకోవటానికి ఏర్పడుతుంది. ఇంకా ఇంకా ముందుకు మంచి మంచి స్టెప్స్ పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. వినోదాలలో పాల్గొంటారు. మంచి శుభవార్తలు వింటారు. తెల్లని వస్త్రాలు ఎక్కువగా పర్చేజ్ చేస్తారు. అలాగే బిల్డింగ్స్ ఇవి కన్స్ట్రక్షన్ చేయాలన్న ఆలోచనలు ఉంటాయి. స్థలాలు కొనడం, భూ సంబంధమైన క్రయ విక్రయాలు బాగుంటాయి. అలాగే టెక్నికల్ వర్క్స్లో కూడా మీరు టెక్నాలజీ రంగంలో కొత్తవి కనుగొంటారు. తద్మూలకంగా మీకు ఇంకా మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.